అసలు ఆ సరస్వతి మేడం ఏమనుకుంటుంది? నాకు నా అమర్ని దూరం చెయ్యాలని అనుకుంటున్నావు కదా. ఇక నీకు ఈ భూమి మీదే నూకలు చెల్లిపోయేలా చేద్దామనుకున్నాను. నిన్ను చంపాలనుకున్న ప్రతిసారి నువ్వే నాకు ఒక ఆటంకం ఏర్పరుస్తూనే ఉన్నావు. ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావు. ఈసారి మాత్రం ఇక నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ఈ విధంగా అనుకుంటూ మనోహరి మండిపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రామ్మూర్తి ఇంటి ముందు కారు ఆగగానే బాగి అమర్ ఇద్దరు కూడా కారు దిగుతారు. మనోహరి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే రండి బాబు అనే విధంగా అంటూ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు గుప్తా ఆరు దగ్గరికి రాగానే ఏంటి గుప్తా గారు ఇలా వచ్చారు? నీకు నీ పిల్లల్ని చూడాలని ఉందా బాలిక? ఏంటి గుప్తా గారు ఏం మాట్లాడుతున్నారు? అవును బాలిక, ఈరోజు నిన్ను నీ పిల్లల్ని చూపించబోతున్నాను దగ్గరగా అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఆరు షాక్ అయిపోతుంది. ఏంటి గుప్తా గారు మీరేం మాట్లాడుతున్నారు? నాకు నా పిల్లల్ని చూపించడం ఏంటి? అయినా మీరే కదా ఆ లోకం నుండి ఈ లోకానికి తీసుకుని వచ్చారు. మళ్ళీ భూలోకానికి తీసుకెళ్తారని అంటున్నారేంటి గుప్తా గారు? అవును బాలిక, ఎందుకంటే నువ్వు ఈ క్షణం నీ పిల్లల దగ్గర ఉండటం ముఖ్యం కాబట్టి అని ఈ విధంగా చెప్పగానే అంటే ఏంటి గుప్తా గారు నాకేం అర్థం కావట్లేదు. అవును, ఎందుకంటే ఈరోజు నీ పిల్లల ఆలన పాలన ఆ స్పర్శ కూడా నీ చేతులకు తగలపోతుంది అని అనగానే ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అంటే గుప్తా గారు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నీ పిల్లల్ని ఎలా హత్తుకుంటావో, నువ్వు జన్మంటూ ఉంటే ఎలా ఉంటావో ఈ క్షణం నువ్వు ఆ భూలోకంలో అలానే ఉండవచ్చు బాలిక. పద మనం వెంటనే భూలోకానికి వెళ్ళాలి. బంధాలను తెంచుకొని తిరిగి యమలోకానికి వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు అదే భూలోకానికి వెళ్దామని అంటున్నారు. కానీ ఆ బంధాలని వదిలి రావటం గుప్తా గారు నాకు చాలా కష్టం గుప్తా గారు అని ఈ విధంగా అంటూ ఉంటే యమధర్మరాజు ఆజ్ఞ మేరకు మనం అలా చెయ్యక తప్పదు. అప్పుడు మనసులో గుప్త మాత్రం నువ్వు ఇక్కడే ఉంటే కాలమే నీకు సమాధానం చెప్తుంది. అందుకే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు బాలిక. అందుకే నిన్ను భూలోకానికి తీసుకొని వెళ్ళదలిచాము అని ఈ విధంగా గుప్తా మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి గుప్తా గారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు బాలిక, మనం పోయే సమయం ఆసన్నమైందని చెప్తున్నాను అని ఈ విధంగా అనగానే అసలు గుప్తా గారికి ఏమైంది? నన్ను ఇలా తీసుకుని వచ్చారో లేదో మళ్ళీ నన్ను ఎలా భూలోకానికి తీసుకుని వెళ్తున్నారు అని ఈ విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి గుప్త వెంటనే దూప్తక అని అనగానే వెంటనే మళ్ళీ భూలోకానికి గుప్త ఆరు తిరిగి వస్తూ ఉంటారు. నిజంగా ఇప్పుడు మళ్ళీ నా పిల్లలను చూడబోతున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా అంటూ వెంటనే అలా తీసుకెళ్తూ ఉంటే బాలిక నేను ఈ క్షణం ఎందుకు భూలోకానికి తరలిస్తున్నామో నాకు తెలుసు బాలిక, కానీ ఈ నిజం తెలిస్తే మాత్రం నువ్వు తట్టుకోలేవు అని మనసులో ఈ విధంగా గుప్తా అనుకుంటూ భూలోకానికి తీసుకెళ్తూ ఉంటే మరోవైపు వెంటనే గుమ్మం ముందు నిలబడగానే ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకి రండి బాబు అని అనగానే వెంటనే కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెడతారు. మనోహరి మాత్రం మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక పిల్లలు కూడా ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని స్పర్శ పిల్లలకి మొదలవుతుంది. ఆ పిల్లలకు ఆ ఇంటిని అలానే చూస్తూ ఉంటారు. ఏమైందమ్మా అలా చూస్తున్నారేంటి? ఈ ఇల్లు మీకు నచ్చలేదా? లేదు తాతయ్య, మేము ఇంటికి వచ్చి మొదటిసారి అయినా ఈ ఇల్లు మాకు ముందే తెలిసినట్టు అనిపిస్తుంది, ఈ ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అని ఈ విధంగా అనగానే రామ్మూర్తి ఆ పిల్లలను అలానే చూస్తూ ఉంటారు. అలా ఆ పిల్లలు చెప్పగానే
అమరింటికి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్న సమయంలో ఆరు వచ్చి రామ్మూర్తితో మాట్లాడడం అవన్నీ జ్ఞాపకం చేసుకుని వెంటనే రామ్మూర్తి కూడా నాకు కూడా మీ ఇంట్లో అడుగు పెట్టిన ప్రతిసారి ఏదో బంధం ఉందని నాకు అలాగే అనిపిస్తుందమ్మా అని అనగానే అందరూ అలానే రామ్మూర్తిని చూస్తూ ఉంటారు. అంతలో మంగళ వచ్చి ఏంటయ్యా అలా అల్లుడు గారిని నిల్చోపెట్టే మాట్లాడతారా, రండి కూర్చోండి అల్లుడు గారు అనే విధంగా మంగళ అంటూ ఉంటుంది. ఇక బాకీ మాత్రం మంగళతో పక్కకు తీసుకెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, కానీ హాస్పిటల్లో ఉన్న సరస్వతి మేడం మాత్రం తక్షణమే చచ్చిపోవాలి, లేదంటే నీ తమ్ముడితో సహా నేను కూడా దొరుకుతాను, ఇక నాతో పాటు నువ్వు కూడా దొరికేస్తావు. ఏంటి అలా మాట్లాడుతున్నారు, నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది, కాస్తో కూస్తో నా చేతిలో డబ్బులు పెడితే చేస్తాను, కానీ ఇలా చెయ్యనగానే అలా ఎలా చేసేస్తాను, ఇదిగో కావాలంటే ఈ నోట్ల కట్టలు తీసుకో అర్థమవుతుందా అని ఈ విధంగా అంటూ డబ్బులను అలా మనోహరి మంగళకు ఇస్తూ ఉంటే అదంతా కూడా బాకీ చూసి షాక్ అయిపోతుంది. అసలు డబ్బులు ఎందుకు మనోహరి మా పిన్నికి ఎందుకు ఇచ్చినట్టు, దీని వెనుక ఏదో ఉంది అని మనసులో బాగి అనుకుంటూ ఏం తెలియనట్టు అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రామ్మూర్తి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అంతలో హోసై ఎక్కడున్నావే, చెప్పండి, ఇదిగోండి నేను ఇక్కడే ఉన్నాను, నేను పోయి కూర తీసుకుని వస్తాను అని అంటూ వెంటనే రామ్మూర్తి అక్కడి నుండి వెళ్తూ ఉంటే గుప్తా గారు మిమ్మల్ని ఒక విషయం అడగతలుచుకున్నాను. ఏంటి బాలిక చెప్పుము. అసలు యమధర్మరాజును కూడా అడిగాను నన్ను చంపింది ఎవరు అని, కానీ ఎందుకు చెప్పకుండా అలా మాయమైపోయారు. సమయం వచ్చినప్పుడు ఆ కాలమే నీకు తెలియజేస్తుంది, నువ్వు అప్పటి వరకు వేచి ఉండాలి బాలిక. కాలానికి అనుగుణంగా విరుద్ధంగా ఏది కూడా చెప్పరాదు అని గుప్తా చెప్పగానే అలానే చూస్తూ ఉండిపోతుంది ఆరు. అంతలో ఏంటి గుప్తా గారు ఇక్కడికి తీసుకుని వచ్చారు, ఇక్కడే అసలైన ఇల్లు కదా, నీ ఇల్లు కదా. ఏంటంటే నా ఇల్లా, నీ పుట్టిల్లు కదా అని అనగానే ఒక్కసారిగా ఆరు షాక్ అయిపోతుంది. ఏంటి గుప్తా గారు ఏం మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ తాతయ్యే పిల్లలతో సహా ఇద్దరిని కూడా ఇంట్లో 3 రాత్రులు చేయాలని తీసుకొని వచ్చారు బాలిక అని చెప్పగానే వెంటనే అలానే ఆరు చూస్తూ ఉండిపోతుంది. ఇక వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి అలా పిల్లల్ని చూస్తూ ఉంటే బాధగా దీనగా పిల్లల్ని హత్తుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అంతలో బాగి రాగానే పిల్లలు మీకు నచ్చిన వంట సిద్ధం చేశాను, నువ్వు పిలిస్తే మేము రాము, మా తాతయ్య వచ్చి పిలిస్తేనే మేము వస్తాం అని విధంగా చెప్పగానే అలానే బాగి చూస్తూ ఉంటుంది. అయ్యో పాపం బాగిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తను నా చెల్లి కదా, ఎందుకు, అయ్యో ఎలా పిల్లలు ఎప్పుడు బాగిని అర్థం చేసుకుంటారో అంతా ఈ మనోహరి చేయించిందేమో అని కోపంతో ఆరో చూస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం రామ్మూర్తి ఇంట్లోకి రాగానే ఏంటి మళ్ళీ ఏదో తెలియని స్పర్శ మొదలవుతుంది, ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా ఎందుకిలా అనిపిస్తుంది అనే విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు రామ్మూర్తి. అంతలో ఆరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.